ఇండియాలో ఉద్యోగస్తులు లీవ్ కావాలి అంటే ఏం చేస్తారు? సార్ నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, మాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది. ఇక టెక్కీలు అయితే ఫ్రైడే లీవ్ కోసం ఒక స్టోరీనే క్రియేట్ చేసుకోవాలి. లీవ్ కోసం ఇన్ని తంటాలు పడుతుంటే జీవితంలో పైకి ఎదిగిన పెద్ద పెద్దోళ్ళు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి, L&T ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారో వినండి. In this country we have to work very hard because there is no substitute for hard work. Even if you are the most intelligent guy, you need to work hard. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. I work on Sundays also. సండే కూడా సెలవు లేకుండా 16 గంటలు నాన్ స్టాప్ గా వర్క్ చేస్తేనే డెవలప్ అవుతాం, స్మార్ట్ వర్క్ చేస్తే డెవలప్ అవ్వలేమని వీళ్ళ ఉద్దేశమా? కానీ ఇండియా నుంచి సింగపూర్ వర్క్ కోసం వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అక్కడి వర్క్ కల్చర్ గురించి ఒక పోస్ట్ పెట్టారు. इंडिया में लीव मांगने के लिए हमें भिखारी बनना पड़ता था यार. यहाँ सिंगापुर में आई डोंट टास्क, आई इन्फॉर्म. लॉगिंग ऑफ, सी यू मंडे, फुल स्टॉप. 6 बजे के बाद मेरा फोन मेरा है, बॉस का नहीं. नो गिल्ट, नो कॉल्స్, జస్ట్ లైఫ్. సింగపూర్ లో అయితే లీవ్ కోసం బెగ్ చేయాల్సిన అవసరమే లేదట. ఇక యుఎస్ లో అయితే వారానికి 5 రోజులే వర్కింగ్ డేస్. మరి ఇలా స్మార్ట్ వర్క్ చేస్తున్న సింగపూర్, యుఎస్ దేశాలు వెనకబడి లేవు కదా. ఇంకా వెట్టి చాకరీని నమ్ముకున్న మనం స్మార్ట్ వర్క్ కి ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ ఏమో. ఈ మధ్య కాలంలో ఎంప్లాయీస్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. దీనికోసమే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంప్లాయీస్ కి వర్కింగ్ అవర్స్ అయిపోయాక కాల్స్ చేసి విసిగించకూడదు అని ఉద్దేశంతో పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెట్టబోతుంది. సో ఇదన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మీరందరూ కూడా హార్డ్ వర్క్ ని ప్రిఫర్ చేస్తారా, లేదు అంటే స్మార్ట్ వర్క్ ని ప్రిఫర్ చేస్తున్నారా అని చెప్పి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.